ట్రంప్ ఎఫ్ఈడి చేరున్నారు కదా పోవెల్, ఆయన్ని తీసేద్దాము అని అయితే అనుకుంటున్నారు. ట్రంప్ కి పోవెల్ కి అస్సలు పడనే పడటలేదు. యాక్చువల్ గా పోవెల్ ని ట్రంపే తన ఫస్ట్ టర్మ్ లో పెట్టుకున్నారు. కావాలని చెప్పి ఉన్న వాళ్ళని పీకేసి పోవెల్ ని హెడ్ కింద చైర్ కింద చేశారు ఎఫ్ఈడికి. అయితే ఎందుకంటే వీళ్ళు ఎఫ్ఈడి వాళ్ళు పోవెల్ ఇంట్రెస్ట్ రేట్స్ ని హై ఉంచారు, తగ్గించట్లేదు. దీని వల్ల ప్రజలు యుఎస్ వాళ్ళు అక్కడ ఇళ్లు కూడా కొనట్లేదు. ట్రంప్ తను అనుకున్నవి ఈ ఎఫ్ఈడి చైర్ వీళ్ళు తీసుకునే డెసిషన్స్ కి అపోజ్ గా ఉండటంతో తను అనుకున్నవి చేయలేకపోతున్నాడు. అయితే ఈ సెంట్రల్ బ్యాంక్ అనేది ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ అవ్వటంతో దీనికి ఉండే లైక్ ఈ ప్రెసిడెంట్స్ కానీ చైర్స్ కానీ వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళని గవర్నమెంట్ వాళ్ళు డైరెక్ట్ గా నియమించడం తీయటం అనేది చేయలేరు. వాళ్ళు అయిపోయిన తర్వాత ఇంకొకటి చేయగలరు. ఒకవేళ చేయాలి అంటే వాళ్ళు ఏదైనా నెగ్లెక్ట్ చేసి ఉండాలి, డ్యూటీలో తప్పు చేసి ఉండాలి, లేకపోతే ఏదైనా మిస్టేక్ చేసి ఉంటే కానీ వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఇంటర్ఫీర్ అయ్యి మార్చడాలు గట్రా చేస్తారనమాట. సో అకార్డింగ్ టు దాట్ పోవెల్ నెక్స్ట్ ఇయర్ మార్చ్ 2026 దాకా ఉండుతాడు. అదే విధంగా బోర్డు మెంబర్స్ 2028 దాకా ఉంటాడు. ఈలోపు ట్రంపే వచ్చి వెళ్ళిపోతాడు, లేకపోతే అయిపోతుంది ట్రంప్ కూడా. పోవెల్ ని తీసేయాలి అని చెప్పి ట్రంప్ ఎలక్షన్స్ లో కూడా చెప్పాడు, ఫస్ట్ డేనే తీసేస్తాను అని. ఈ ఇంకా ఎక్కువ ఈ ఎఫ్ఈడి వీళ్ళ మీద దాంట్లో ఇంటర్ఫీరెన్స్ అవుతుంటే కనుక గవర్నమెంట్ స్టాక్ మార్కెట్స్ అనేవి నెగిటివ్ గా రియాక్ట్ అవుతున్నాయి. సో స్టాక్ మార్కెట్ వాంట్ దిస్ ఎఫ్ఈడి అండ్ ది సెంట్రల్ బ్యాంక్ యాజ్ అన్ ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ సో దట్ ఇది అమెరికాకి బెటర్ పొజిషన్ లో తీసుకొస్తుంది. అంటే గవర్నమెంట్ తీసుకునే డెసిషన్స్ ఏవైతే రాంగ్ ఉంటున్నాయో ఈ ఎఫ్ఈడి వాళ్ళు కరెక్ట్ గా తీసుకుంటే గనక కంట్రీస్ ఎకనామిక్ గ్రోత్ అనేది స్టేబుల్ గా ఉంటుంది. అదే విధంగా గవర్నమెంట్ ఏమైనా తప్పు డెసిషన్ తీసుకుంటున్నా కానీ ఇది ఒక తెలియకుండా ఎకనామికల్ గా ఆనకట్ట వేస్తుంది అని చెప్పి చెప్తున్నారు. సో అమెరికాలో అయితే ట్రంప్ వర్సెస్ పోవెల్ అయితే జరుగుతా ఉంది. బట్ అక్కడ ట్రంప్ డైరెక్ట్ గా గవర్నమెంట్ ఇంటర్ఫీర్ చేయడానికేమో వీళ్ళు అలాంటి తప్పులు ఏం చేయట్లేదు. అండ్ అమెరికన్ ఎకానమీ అనేది స్టేబుల్ గా ఉండడానికి ప్రస్తుతం పోవెల్ తీసుకునే డెసిషన్స్ కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అనమాట. సో ఈ డెసిషన్స్ అనేవి డైరెక్ట్ గా స్టాక్ మార్కెట్ మీద రియాక్షన్ ఉంటుంది. ఒకవేళ ఎక్కువ గవర్నమెంట్ ఇంటర్ఫీర్ అవుతుంటే మార్కెట్ పడిపోతుంది. అంటే ప్రజలకు కూడా నచ్చట్లేదు అనమాట అది.